మంత్రి పదవి కంటే పీసీసీ పదవిలోనే మజా. రేవంత్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ నేత బండి సంజయ్ కొడుకుని తప్పించాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణలో సెక్యులర్ ఓట్లను తొలగించే బీజేపీ కుట్ర. మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు. అయితే సెక్యులర్ ఓట్లు ఉంటాయి. సెక్యులర్ ఓట్లు అంటే మతము, ఈ మతము ఆ మతం అని పట్టుకొని ఏలాడరు. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, గుడికి వెళ్తేనే హిందువు కాదు, మనసులో భక్తి ఉండాలి, హిందూ మతం జీవన విధానం. ప్రతి ఆచారాన్ని కోర్టుకు తీసుకొచ్చి ప్రశ్నిస్తే మతాల ఉనికికే ప్రమాదం. వందలాది పిటిషన్లతో హిందూ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఎస్, ఇది కరెక్టే. మతం ఉండాలి, మనసులో ఉండాలి. ఇప్పుడు నేను హిందువుని, నేను క్రిస్టియన్ని, నేను ముస్లింని ఇక పొద్దుగాల లేస్తే నేను ముస్లింని ఆ టోపీ పెట్టుకొని తిరగడము, నేను హిందువునని ఈ నుంచి ఇందాక బొట్టు పెట్టుకోవడం, నేను క్రిస్టియన్ అని మెడలు ఇంతలా సిలువ వేసుకొని తిరిగితే కాదు. నీ జీవితం మొత్తం, నీ సమయం మొత్తం దానికే అయిపోతుంది. మంచి టాప్ బిజినెస్ మ్యాన్లను చూడుర్రి, మంచి బిజినెస్ మ్యాన్లని. వాళ్ళు హిందువులు అయి ఉంటారు, క్రిస్టియన్స్ అయి ఉంటారు. వాళ్ళ మతాలకు ఎప్పుడు పోతారో తెలియదు, గుడికి ఎప్పుడు చర్చికి పోతారో తెలియదు, ఎప్పుడు మసీదుకి పోతారో తెలియదు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే వాళ్ళ పని మీదనే ఉంటుంది. ఈ మతాల రంగు పులుముకొని నిత్యం మేము ఇట్లా ఉండాలని అనుకుంటారు. చూసినావా, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా పైకి ఎదగరు. వాళ్ళ జీవితంలో సమయం మొత్తం దానికే పోతుంది. పొద్దుగాలు ఏమైనా మన మైండ్లో అదే ఉంటుంది. ఇలా స్నానం చేయాలి, నేను బొట్టు పెట్టుకోవాలి, బయటికి వెళ్ళాలి, జై అని కూడా తిరగాలని వాడు అదే మైఫిల్ ఉంటాడు. కనుక వారి వేరే మైఫిల్ ఉండదు. అది ఉంటుంది. ఏదైనా పని ఉండే పని లైట్గా పని ఉంటాయి. ఎక్కువ సీరియస్గా చేయరు, ఇంట్రెస్ట్గా పోరు ముందరికి. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఆలోచన ఏంటంటే దాని చుట్టే తిప్పుతుంటుంది. ఇప్పుడు ముస్లిం కూడా కొంతమంది ఉంటారు, ఇంకా మేము ముస్లింలను ప్రపంచానికి తెలవాలి, ప్రతి దగ్గర టోపీ పెట్టుకొని ఎక్కువ అదే మైఫిల్లో తిరుగుతుంటారు. క్రిస్టియన్స్ కూడా ఇటువంటి వాళ్ళు జీవితంలో ఎదగరు. ఉండాలి, ఎవరి మతానికి ఇచ్చే విలువ వాళ్ళు ఇచ్చుకోవాలి, గౌరవించుకోవాలి, భక్తి ఉండాలి, మనసులో ఉండాలి. నువ్వు చేయాలనుకున్నప్పుడు చెయ్యి, పూజలు చెయ్యి, నమాజ్ చెయ్యి, ప్రార్థన చేసుకో, అది మనసులో ఉండాలి. ఏదో సమయం ఇవ్వాలి, కొంత సమయం ఇవ్వాలి. నీకు మనసుకు తృప్తి అనిపించినప్పుడు కొంత సమయం ఇవ్వి. ప్రతిరోజు నేను అదే పట్టుకొని పాకులాడుతా, దాన్నే ఒక ఉద్యమంలా కాదు. ఫస్ట్ నీ జీవితం ఎట్లా గడుస్తున్నది, నువ్వేం పని చేస్తే బాగుపడతావు, ఆ పనిలో ఇంట్రెస్ట్ పెట్టు. ఈ పని కంటే ఇక్కడ ఎంతైతే సమయం కేటాయిస్తావో ఈ సమయాన్ని నువ్వు పని చేసే దాని మీద పెడితే ఆ పనే నీకు దేవుళ్ళలాగా అయిపోతాడు. అది అన్నం పెడుతుంది. నువ్వు చేసే పనిని గౌరవించుకుంటూ, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పని చేస్తే అది అన్నం పెడుతుంది. నువ్వు పనిని అక్కడ పెట్టేసి నా ధర్మము, నా ముఖ్యము, ఇదే అదే అని చెప్పేసి కొట్లాడకపోతాము, ఇట్లా జరిగిందంట, ఆడ ఇట్లా జరిగిందంట నూరుకులాడినావు అనుకో, నీదే ఎండుతుంది, మిడ్డెంతుంది. అందుకనే మనం చేసే పనిని, అది ఎంత పనైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆ పనికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పని చేసుకుంటూ పోతే భవిష్యత్తులో బాగుపడతాం. కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అత్యున్నత న్యాయస్థానం ఇటువంటి బాగుపడ అంటే ఇట్లా కుల్లాగా ఓపెన్గా చెప్పరు. వాళ్ళు చెప్పేసిరు, ప్రతిది ఆ కోణంలో చూసుకుంటూ పోవద్దని క్లియర్గా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సరే అదొకటి వచ్చేసింది. మంత్రి పదవి కంటే పీసీసీ పదవిలోనే మజా. రేవంత్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ నేత. ఓకే, బండి కొడుకుని తప్పించాల్సిన అవసరం మాకు లేదు. సరే, ఇక్కడ ఈయననే బండి సంజయ్ కొడుకు, బండి భగీరథ్. ఈయనను తప్పించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏం అవసరం? వాళ్ళు బీజేపీ, ఇప్పుడు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్కు బీజేపీకి అసలే పడదు. వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు, ఏదో ముచ్చట చెప్తున్నారు, ఏదో పని చేస్తున్నారు, డైవర్ట్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ బయటికి తీసుకొస్తుండు రాహుల్ గాంధీ తీసుకొని వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగానే ఉంటుంది. అటువంటి టైంలో బీజేపీ వాళ్ళని కాపాడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. నిజంగా కనీసం కొంచెమన్నా సిగ్గు ఏదన్నా ఉండాలి ఆ మాట మాట్లాడుతుంది. పొద్దున్న లేస్తే బీజేపీ వాళ్ళు విమర్శించేది ఎవరిని విమర్శిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. లోపాయికారి ఒప్పందం చేసుకుంది ఎవరు? బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నది. ఇప్పుడు వాళ్ళకు పడతలేదు. సరే, వీళ్ళ అయ్యకు బండి సంజయ్కి కేటీఆర్కు వాళ్ళే ఇద్దరు దూషించుకున్నారు. మీరిద్దరు కొట్టుకోర్రి, మీరిద్దరు దన్నుకోరు, బెర్ర గీసుకోరి, ఆ బెర్రలు నిలబడి గుద్దుకోర్రి, గెలిచిన వాళ్ళు బయటికి రారి, గెలిచిన వాళ్ళు లేదా మీదే న్యాయం అనుకోర్రి, ఏదైనా కొట్లాడరు. కానీ సరే, ఈయన చేసిండా చెయ్యలేదా అనేది పోలీసులు విచారణ ఇస్తారు. ఆ విచారణలో భాగంగా తేలుతుంది ఎవరు దొంగ కాదు, ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అనేది మనం డిసైడ్ చేయలేము. వీళ్ళు ఏం చెప్తున్నారు? కొద్ది రోజులు మాకు ఫ్రెండ్షిప్ ఉన్నది, ఫ్రెండ్షిప్లో భాగంగా మేము వాళ్ళ ఇంటికి పోయేది, వాళ్ళు మా ఇంటికి వచ్చేది, కలిసి తిరిగేది, అన్నీ చెప్తున్నాడు.
సరే ఇవన్నీ డిసైడ్ చేసేది ఎవరు? పోలీస్ వ్యవస్థ ఉన్నది, కోర్టు ఉన్నది, అవన్నీ చూసుకుంటుంది. అయితే ఈ అన్ని పక్కకు పెట్టేసి ఆ అమ్మాయి భవిష్యత్తుని ఆగమాగం చేస్తున్నారు. ఈ మధ్యలో దునపోతులు కొట్టుకుంటే దూడలు చచ్చిపోయినాయి అన్నట్టుగా ఇప్పుడు మీకు పగలున్నాయి, కానీ ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. అమ్మాయి ఫోటోలు బయట పెట్టేసి గోడలకు అతికిచ్చేసి బండి భగీరథ్ ఎక్కడ మిస్సింగ్ అని చెప్పేసి పోస్టర్లు వేసి అంత తీసుకొచ్చారు. మరి ప్రతి సంఘటనను కూడా ఆ రకంగా పోస్టర్లు వేయాలి కదా మరి రోడ్ల మీద. మరి ఎందుకు ఈ రకంగా అంటే వాళ్ళిద్దరికి పడతలేదు. బీఆర్ఎస్లో ఉన్న కేటీఆర్కు బండి సంజయ్కి పడక వాళ్ళిద్దరు యుద్ధము ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు. భవిష్యత్తు కూడా ఆలోచన చేయాలి. మీకు కొంతమంది చదువుకున్నా అని చెప్పుకుంటారు, చదువుకున్న అజ్ఞానికి చెప్తున్నా. ఆ అజ్ఞానికి ఏంటంటే పాపం మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా రకరకాలుగా పోస్టర్లు పెట్టేసి రకరకాలుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తుడు. పోలీస్ వ్యవస్థ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశించారు, డీజీపీ పైన సీరియస్ అయ్యారు. ఏంది కేసు ఎందుకు తీసుకోలే, ఇన్ని రోజులు ఎందుకు సమయమైంది అని వివరణ కోరిండు. సపరేట్గా ఒక డీసీపీని నియమించారు ఈ కేసుకు సంబంధించి. ఇవన్నీ చేసినాక కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. నీకెందుకు అంత దుల చర్యలు? ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తున్నది. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అన్నాడు, బాధితురాల పక్షాన ప్రభుత్వం ఉంటుంది, ఆమెకు కరెక్ట్గా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. మరి మీకెందుకంత? అందుకనే చదువుకోగానే కాదు, కొంచెము తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. అవి లేనప్పుడు చదువు వేస్ట్. నువ్వు ఎంత చదివినా వేస్ట్. నీ చదువు అదే బూడిదలు ఉచ్చపుడబుడ నీ చదువు. కానీ సంస్కారం లేని చదువు దేనికి చెప్పది? కనీసం సంస్కారం, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక అమ్మాయిని ఇట్లా సోషల్ మీడియాలో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. సరే మీకినకు ఉన్నది, సరే మోపిల్లగాడు ఇట్లా చేసిండని అన్నారు, ఆల్రెడీ బయట పెట్టిరు, ఇక రుద్దుకోరి, ఫోటోలు రుద్దుకోరి, ఈయన పెట్టుకోరి, మీరు కొట్టుకోరి, మీరు బహిరంగంగా విమర్శించుకోరి, ఏదైనా చేసుకోరు. కానీ ఒక కుటుంబాన్ని మాత్రం బయట వేయకురి. ఆ చదువుకున్న అజ్ఞానికి, ఆ చదువుకున్న మూర్ఖునికి చెప్తున్నా, మీ సోషల్ మీడియా హ్యాండిల్లల్లో ఏవైతే ప్రచారం చేపిస్తున్నారో ఆ అమ్మాయి ఫోటో లేకుండా ప్రచారం చేసుకోరు. ఫలానా అని చెప్పేసి వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా, వాళ్ళ నాన్న, వాళ్ళ పేరెంట్స్ పేర్లతో సహా చెప్పుకుంటా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం వద్దు. రేపు భవిష్యత్తు ఉన్నది వాళ్ళ అమ్మాయికి, ఆ భవిష్యత్తును కూడా ఖరాబ్ చేస్తున్నారు. మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ. మొత్తం ప్రచారం చేస్తున్నారు. చదువుకున్న మూర్ఖునికి, సంస్కారం లేని మూర్ఖునికి చెప్తున్నా, అటువంటి పనులు చేపియకు. మీ హయాంలా ఎంతోమంది అయ్యారు, మరి అప్పుడు ఇట్లనే చేసిరా? చెయ్యలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? అందరికీ ఒకే న్యాయం ఉంటుంది, మేము పెద్ద రాజకీయ నాయకులము, మేము పెద్ద సినిమా ఇండస్ట్రీలు ఉన్నాము. ఉదాహరణకు చూసిరుగా సినిమా ఇండస్ట్రీ గురించి. తప్పు ఎవరు చేసినా కంపల్సరీ పోవాల్సిందే. న్యాయం, చట్టం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అని క్లియర్గా చెప్పిండు. క్లియర్గా అదే భాగంలో నడుస్తున్నాడు. తప్పించుకొని పోయిండు, ఈడ దాపెట్టారు, ఆడ దాపెట్టారు అని చెప్పించుకుందాం. ఆయనకి ఏం అవసరం? వాళ్ళ చుట్టమా, లేకుంటే ఆయన బండి సంజయ్ ఏమన్నా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన, కాంగ్రెస్తో ఆయనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇటు వ్యతిరేక ప్రచారాలు సరే మీరు అనుర్రి, సరే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారా, విమర్శించుకోరు. కానీ మరి అమ్మాయి కుటుంబాన్ని మాత్రం రోడ్డు మీదకి లాగకూరు. వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా చెప్పి మళ్ళీ ఈ మీడియా వాళ్ళు అందరూ ఆడికి పోయి ఏం జరిగింది మాట్లాడతారా, ఇది చేస్తారా, అది చేస్తారా, ఇవన్నీ చేయకూరి. సరే ప్రభుత్వం మీద అన్నారు, పనుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించుర్రి, ఇది చేయాలి, సలహాలు సూచనలు ఇది చేసుకుంటూ పోరు. కానీ ఎంతసేపటికి మీకు పంచాయతీ పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం చేసేది చేస్తుంది.